హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే శ్రీకాకుళం మొత్తం కూడాను నేషనల్ హైవే ఎంత పొడుగు ఉందో, దీనివల్ల ఎంత లాభాలో అంత నష్టాలు కూడా చూస్తున్నాం. వరుస నెత్తుటి మరకల్లో నేషనల్ హైవే అయితే తడుస్తుంది. గత వారం చూస్తే వత్సవలస యాత్ర నుంచి వైజాగ్ ప్రయాణం అవుతున్నప్పుడు ఆటో కారు ఢీ కొట్టినటువంటి సంఘటనలో ఇద్దరు అయితే మృత్యువాత పడ్డారు. అది మరొక ముందే మరో యాక్సిడెంట్ అయితే లారీ ఢీకొన్నది. అది సెల్ఫ్ యాక్సిడెంట్ అయితే లారీ ఢీకొన్నది. దాని తరువాత ఇది మరొక యాక్సిడెంట్ అయితే ఉన్నది. అయితే ఒక నిండు కుటుంబం ఈరోజు రోడ్డు ప్రమాదానికైతే బలైపోయిందని చెప్పవచ్చు. సో ఇద్దరు కూడా అంటే భార్యాభర్త ఇక్కడ గ్రామ దేవత పండగకి గార మండలం వచ్చి ఇక్కడ గ్రామ దేవత పండగలు చూసుకొని వాళ్ళు మళ్ళీ రెడ్డిస్ ల్యాబ్లో అయితే ఆయన అంటే వర్క్ చేస్తున్నారు. అక్కడికి తిరిగి ప్రయాణమై వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్నారి 2 ఏళ్ల చిన్నారితో వాళ్ళ కుటుంబానికి ఊరి దేవత పండగని మొక్కు తీర్చుకొని హ్యాపీగా ఉండాలని కలలు కంటూ తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి ఆ కుటుంబం మృత్యువాత రూపంలో ఉంచి వెనక నుంచి వస్తున్నటువంటి ఎంజీ హెక్టార్ కారు రూపంలో ఆ కుటుంబాన్ని ఈరోజు భూమి మీద లేకుండా అయితే చేసింది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ రోడ్డు యాక్సిడెంట్తో ఆ కుటుంబం భర్త రమేష్ అక్కడికక్కడే చనిపోయారు. అయితే భార్యకి ఆ విషయం తెలియకపోయినప్పుడు కూడాను క్షతగాతులతో ఉన్నటువంటి ఆవిడను తక్షణమే అంబులెన్స్ ద్వారానైతే మెరుగైన చికిత్స కోసం అయితే ప్రయాణంకి అయితే అక్కడ పంపించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు తను కూడా మృత్యువాత పడి చిన్నారి కూడా ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా శ్రీకాకుళం అందరూ కూడాను హృదయాల్ని కలిచివేస్తుంది. అయితే ప్రత్యక్ష సాక్షి అక్కడే ఉన్నారు, ఆ ఊరి మనిషి. ఒకసారి ఏం జరిగింది ఆయన మాటలు తెలుసుకుందాం. హైవేలో వస్తుంది సార్. హైవేలో వచ్చేటప్పుడు రైట్ సైడ్ మా లెఫ్ట్ సైడ్ ఆన్ ది వేలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. ఆయనేమో వెనక నుండి వచ్చి లెఫ్ట్ సైడ్ టీ కొట్టు కానీ సాపుదాం అనుకొని ఆన్ ది వేలో ఆయన ఢీ కొట్టేశారు. ఢీ కొట్టి చాలా దూరం వరకు వెళ్ళిపోయారు, కొట్టేసి వెళ్ళిపోయినారు. మా అన్నయ్య పైకి కారు ఎక్కిపోయింది. కారు ఎక్కిన తర్వాత స్పాట్ ఇదే ముట్రి చెందారు. ఎమర్జెన్సీగా అంబులెన్స్ ఫోన్ చేసి నేను మెడికవర్కి తెచ్చాను. మెడికవర్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చాను సార్. అది ఇప్పుడు మీ అన్నితో పాటు మీ వదిన గారు కూడా ఈ రోజు అయితే చనిపోయారు అన్నారు. సో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉండేది? చాలా ఘోరంగా ఉంది సార్. నాకు మా అన్నయ్య ఎలాగున్నాడు, మీ అన్నయ్య ఎలాగున్నాడు అనేసి నాకు ప్రతిసారి కూడా అడిగేసి నాకు కూడా చనిపోతాను, నాకు ఏటవుతుందో తెలియటం లేదు, నొప్పి వస్తుంది అనేసి నాకు చాలా ఏడ్చింది. నాకు కూడా పిల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏడుస్తూ పాటు తను కూడా చాలా ఇబ్బంది పడ్డది. నేను మరి ఆ టైంలో ఏం చెయ్యాలో ఏం కాదు అనేసి నేను మెడికవర్లో జాయిన్ చేశాను సార్. చూస్తే అదేవిధంగా చూడండి, ఒక్కసారి మన వెనక చూస్తే జన సంద్రం ఉంది. అంటే ఆ కుటుంబం అందరితో ఎంత ప్రేమానురాగాలతో కలిసి ఉంటుందో. ఈరోజు అబ్బాయి తరపున ఆ ఊరికి మొత్తం గ్రామస్తులు కానీ అదేవిధంగా అమ్మాయి గ్రామస్తులతో కూడాను అదేవిధంగా బంధువులు చుట్టుపక్కల అందరూ కూడా వచ్చున్నారు. అయితే ఈరోజు అబ్బాయి వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఆమె మా మరదలు సార్. నాకు తెలిసిన 10 నిమిషాలకి నేను హాస్పిటల్లో వచ్చాను. హాస్పిటల్కి వచ్చిన ట్రీట్మెంట్ చేయమంటే మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇవన్నీ బ్రదరు అరవింద్లో డాక్టర్ రెడ్డిస్లో చేస్తున్నారు సార్. మా మా మరదలేమో హౌస్ వైఫ్ సార్. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి, ఆ చిన్నారు కూడాను ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే 72 hours వరకు డాక్టర్ ఏం చెప్పనని సార్. ఏదో కింద కిడ్నీ దగ్గర ఏదో బ్లీడింగ్ అవుతుందమ్మా, నేను అదే 72 hours వరకు నేను ఏం చెప్పలేను, క్రిటికల్గా ఉందని చెప్పారు సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫోన్ చేస్తే పాప పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది సార్. ఇప్పుడు మరి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరు లేరు సార్. అదే మా అత్త మా మాయాలు వాళ్ళు అసలు చాలా ముసలి సార్. వాళ్ళు ఏం చేసుకోలేరు సార్, చేసుకున్న పరిస్థితి. అందుకే వాళ్ళకి న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. చూశారు కదా, కటిక పేదరికంతో ఉన్నప్పటికి కూడాను తను ఎన్నో కలలు కని తన కొడుకు అంటే కోడలు కూడాను మంచిగానే ఉండాలని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఆ ఊరి గ్రామదేవత పండగకు వచ్చి మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు మృత్యువాత రూపంలో ఎంజీ హెక్టార్ కారు ద్వారా అయితే వచ్చింది. అయితే ఈరోజు ఆ కారు యాక్సిడెంట్, ఆ ప్రమాదానికి ముఖ్య కారణం అతి వేగం అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే అంత వేగంగా వస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి వాళ్ళు అసలు డ్రింక్ చేసి ఉన్నారా లేకపోతే ఎలా ఉన్నారా అన్నది కూడాను పోలీసులు నిర్ధారించాల్సిన అయితే పరిస్థితి. సార్ రమేష్ అని ఆయన మా అన్నయ్య సార్. అయితే విజయనగరంలో రెంట్ కొంటున్నారు. మా అన్నయ్య డాక్టర్ రెడ్డిస్లో ఫార్మసీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర నిజామాబాద్లో పండుగ అని చెప్పి వచ్చారు. ఆయన వచ్చి తిరిగి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ వెళ్తుండగా కారు ఆయన అతి వేగంగా వచ్చి గుద్దియడం వల్ల వాళ్ళకి ఇలా జరిగింది సార్. మాకు ఏదైనా సరే న్యాయం జరిగినట్టుగా చేయాలని కోరుకుంటున్నాను సార్. కారు వాళ్ళు ఉన్నారంట సార్, స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళు కనీసం ఇలా జరిగిందని కూడా మా దగ్గరికి రాలేదు సార్. వాళ్ళు
వాళ్ళకి అంత బాధ్యత లేదు సార్ ఫ్యామిలీలో జరిగిందని కూడా. అక్కడ గ్రామస్తులు ఏది ఉన్నా సరే పోలీసులు అదుపులోనే ఏదైతే వాహనం ఢీ కొట్టిందో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే తదుపరి విచారణ కోసం అయితే పోలీసులు అయితే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.